ఎలా అనిపిస్తుంది మేడం బిగ్ బాస్ సీజన్ 8? అప్పుడప్పుడు చూస్తాండి, డైలీ అంటే ఏం చూడలేదు. ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్ మేడం? ప్రేరణ ఎలా అనిపిస్తుంది? టాప్ 5 లో ఉంది కదా. ప్రేరణ బాగా ఆడుతుంది, మంచిగా హెల్పింగ్ నేచర్ ఉంది, ఇంట్లో పనులన్నీ బాగా చేస్తుంటది. ఇప్పటి వరకు లేడీస్ విన్నర్ అవ్వలేదు. ప్రేరణకు గోల్ కూడా అదే, సీజన్ 8 విన్నర్ ఒక లేడీస్. ప్రేరణ విన్నర్ కావాలని కోరుకుంటున్నాను. కొంచెం అంటే నిఖిల్ ఇంకా వేయలే అండి, కాకపోతే నిఖిల్ గౌతమ్ విన్నర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. మీకు ఎలా అనిపించింది? వాళ్ళు కూడా బాగా ఆడుతున్నారు, కాకపోతే ప్రేరణకి సపోర్ట్ ఎక్కువ చేద్దామని అనుకుంటున్నాను. అంటే టోటల్గా అయితే ఈ సీజన్ ప్రేరణ విన్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఈ సీజన్ లాస్ట్ సీజన్తో ఈ సీజన్ ఎలా అనిపిస్తుంది? అంత బోర్ ఉంది అంటున్నారు, మీకు ఎలా అనిపించింది? బిగ్ బాస్ అంటేనే కొంచెం బోర్ అంటారు, మళ్ళీ ఎంజాయ్ అంటారు, అన్నీ ఉంటాయి కదండి అందులోనే. అంటే ఫస్ట్ ఫైనలిస్ట్ అవినాష్ అయ్యిండు కదా, ఆయన గురించి ఏం చెప్తారు? అవినాష్ కొంచెం ఎనర్జిక్గా ఉంటారు కదా, కాకపోతే లేడీస్ లో ప్రేరణ ఒక్కటే ఉంది కాబట్టి ప్రేరణకి సపోర్ట్ చేద్దామని అనుకుంటున్నాను. నబీల్ ఆట ఎలా అనిపిస్తుంది మేడం? నవీను అంత చూడండి, కాకపోతే ప్రేరణ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. విష్ణుప్రియ అంటే చెప్పలేదండి, కాకపోతే ప్రేరణ గురించి అంటే మాట్లాడుతున్నాను అంతే. రీసెంట్ గా ప్రేరణ వాళ్ళ మ్యారేజ్ వెడ్డింగ్ ఒక వీడియో చూపించారు కదా, ఎలా అనిపించింది మీకు? బాగుందండి వాళ్ళ వెడ్డింగ్. పెళ్లి వీడియో అంటే ఎవరికైనా ఇష్టమే ఉంటుంది కదా అండి. ప్రేరణ అంటే చాలా సైలెంట్, క్యూట్ గర్ల్, ఇట్లా బాగా అందంగా ఉంటుంది. అంటే మీకు అంటే జెన్యూన్ అనిపించింది ప్రేరణ ఆటలో ఫాల్స్ గానీ, అంటే హౌస్ లో అందరూ బాగా ఆడుతారు, కాకపోతే లేడీస్ లాస్ట్ వరకు వచ్చింది కదండి ప్రేరణ, అందుకు ప్రేరణ సపోర్ట్ అని అంటారు. ఫైనల్ గా అయితే ప్రేరణ విన్ అవ్వాలని కోరుతున్నాను. అవునండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే, గౌతమ్ అలానే నిఖిల్ వీళ్ళిద్దరు కూడా గెలిచే ఛాన్స్ ఉన్నాయి కానీ మాకైతే నబీల్ విన్ అయితే బాగుంటుంది. ఓకే, అయితే ఇప్పుడు రీసెంట్గా విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది కదా, అంటే స్టార్టింగ్ నుంచి విష్ణుప్రియ కూడా కప్పు గెలిచే ఛాన్స్ ఉంది. అవును, అనుకున్నాం తనే గెలుస్తుందని, కానీ అనుకోలేము ఆమెనే మధ్యలో. ఫేర్ అంటారా అన్ఫేర్ అంటారా ఎలిమినేషన్? తెలియదు కదా, ఏం చెప్పలేదు, కానీ నబీల్ విన్ అయితే బాగుంటుంది. ఓకే, ఇప్పటివరకు ఎలిమినేట్ అయిపోయిన వాళ్ళు టాప్ 5 లో వీళ్ళు ఉంటే బాగుండు అంటే అది ఎవరని చెప్తారు? విష్ణుప్రియ. నిఖిల్ గేమ్ ఎలా అనిపిస్తుంది? నిఖిల్ గేమ్ బాగా అనిపిస్తుంది. సో 4-5 మెంబర్స్ మేల్ ఉన్నారు, ఒక ఫీమేల్ ఒక ఆమె ఉంది లోపల, ఆమె విన్ అవుతుంది. మేబీ తెలియదు, తను బాగా తను విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సరే, మాకు నచ్చింది అయితే నబీల్, సో అతను కూడా విన్ కావాలని. మేబీ ఇద్దరిట్లో ఎవరు విన్ అయినా ఓకే. మీరు ఎవరు ఓటేస్తారు? సోషల్ మీడియాలో గౌతమ్ విన్నర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి కదా, ఏమంటారు? సోషల్ మీడియాలో చాలా వస్తుంటాయి, అవన్నీ నమ్ముతూనే ఉంటామా? అంటే గౌతమ్ గేమ్ గురించి ఏమంటారు? గౌతమ్ బాగానే అందరు బాగానే ఆడతారు, కానీ నబిల్ ఇంకా ఎక్కువ బాగా ఆడుతున్నారు. సో నబిల్ ఒక 2-3 వీక్స్ బిఫోర్ పృథ్వీతో దోస్తం చేసిన తర్వాత ఓట్ బ్యాంకింగ్ మొత్తం పడిపోయింది. సో మీరు ఏమంటారు దాని గురించి? ఒక 2-3 వీక్స్ బ్యాక్ ఆ అబ్బాయితో దోస్తం చేసిన తర్వాత మొత్తం పాడైపోయింది. కానీ ఫ్రెండ్షిప్ లో ఏముందో నాకు తెలియదు. ఓవరాల్ ఎలా ఉంది బిగ్ బాస్ సీజన్ 8 లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే? అంటే కొంతమంది ఓల్డ్ కంటెస్టెంట్ రిపీట్ చేయడం నచ్చలేదు అంటున్నారు, దాని మీద నచ్చలేదంటే బాగుంది. అవినాష్ వాళ్ళు వచ్చినాక ఫన్నీ ఇంకా క్రియేట్ అయింది, కొంచెం వాళ్ళు ఉన్నప్పుడైతే క్రియేట్ కాలేదు. అవినాష్ వాళ్ళు వచ్చినాక క్రియేట్ అయితే బాగుంది, కానీ ఏమనిపించింది అంటే ఓల్డ్ కంటెస్టెంట్ వాళ్ళు వచ్చినప్పుడు మేబీ వీళ్ళకి గెలిచే ఛాన్సెస్ ఉందా లేదా అని వాళ్ళు కూడా అనుకుంటారు కదా. సో వాళ్ళు రాకుండా వీళ్ళే ఉంటే వీళ్ళ దాంట్లో ఎవరైనా ఒకరు గెలవచ్చు, అట్లా ఉంటే బాగుంటుంది. ఈసారి నాగార్జున గారి హోస్టింగ్ కూడా కొంచెం డల్ అయిందండి. మన్మధుడి మీద కామెంట్ చేయండి మేడం. ఇప్పుడు ఆయన కంటిన్యూ చేయాలా నాగార్జున గారిని, లేకపోతే హోస్ట్ గా నెక్స్ట్ ఏమైనా చేంజెస్ కోరుకుంటున్నారా? చేంజెస్ అంటే ఏం లేదు, బిగ్ బాస్ ఒకసారి చూసినామంటే వాళ్ళే ఉండాలనిపిస్తుంది, చేంజెస్ ఉంటే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. లాస్ట్ సీజన్ బాగుంది, ఈ సీజన్ బాగుంది మ్యామ్ చెప్పాలి. అన్ని సీజన్స్ బాగున్నాయి. విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారు?